ఇంకా మంచిదండి. ఈ సమయంలో వాక్య పఠనాన్ని చదివి వినిపించినటువంటి సోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడు మందరికీ లోకరక్షకుడైన క్రీస్తు వారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. మా తండ్రి వినదేవ, మీ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు నీ పిల్లలకు వివరించట కొరకు సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలు ఉన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని గ్రహించడానికి తగినటువంటి జ్ఞానమును శక్తిని విడలకు అనుగ్రహించండి. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీ కృపచేత ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి బలపరిచి నడిపించమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థనా వినపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రియులరా, ఈరోజు ఈ కృతజ్ఞత కూడికను ఏర్పాటు చేసినటువంటి సహోదరులు ఇస్సాక్ గారి కుటుంబానికి కూడా క్రీస్తు వారి పేరట నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కుటుంబం ద్వారా ఈ కృతజ్ఞత కూడికను బట్టి దేవుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనమందరం కూడా నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడని మనం చాలా సంతోషపడాలి. అందును బట్టి తండ్రి అయినటువంటి దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. భూమి మీద ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా హ్యాపీగా ఉండాలనేది మనుషుల యొక్క కోరిక, ఆలోచన. మరి సంతోషంగా ఉండాలంటే ఎలా ఉండగలుగుతాం? సంపాదించుకొని కూడబెట్టుకుంటే సంతోషం వచ్చేస్తుందా? ఆలోచించండి. 10 మంది కలిసి ఒక సాట కూర్చుంటే సంతోషం వచ్చేస్తుందా? మీరు ఆలోచించండి. మరి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషి మరి ఎలా సంతోషంగా ఉంటాం మనందరం కూడా అనేది దేవుని గ్రంథం దగ్గరికి వెళ్ళి మనం ఆలోచన చేయాలి. ఏ కుటుంబం చూసినా ప్రతి కుటుంబం కూడా అనేకమైనటువంటి సమస్యలతో కొట్టిమిట్టాడుతుంది. ఈరోజు ప్రతినిత్యము ప్రార్థనకి వెళుతున్న వాళ్ళే, ప్రతినిత్యము దేవుని స్తుతిస్తున్నటువంటి వారే ఈరోజు ఐక్యత లేకుండా, దేవుని పట్ల భయము లేకుండా ఈ సమాజంలో బ్రతుకుతున్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఏమండి, ఏ కుటుంబం కూడా మేము హ్యాపీగా ఉండకూడదని కోరుకుంటుందా? ఏ కుటుంబం కోరుకోదండి. ప్రతి కుటుంబం కూడా నా కుటుంబం హ్యాపీగా ఉండాలి, నా కుటుంబం సంతోషంగా ఉండాలి అని ప్రతి కుటుంబ నాయకుడు కోరుకుంటాడు. కానీ మరి ఎలా వస్తుందా హ్యాపీనెస్ కుటుంబానికి? అందుకే చరిత్రలో ఇశ్రాయేలీయులు చెప్పినటువంటి ఒక ప్రాముఖ్యమైన సంగతిని చూడగలిగితే ఆ ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 29వ వచనం చూడగలిగితే ప్రతి కుటుంబం సంతోషంగా క్షేమంగా ఉండాలంటే, ఏ సమస్యలు రాకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా, ఏ మరణ వార్తలు వినపడకుండా, మన కుటుంబము దుఃఖ సముద్రంలోనికి మునిగిపోకుండా, ఆటుపోటుల్లోనికి వెళ్ళిపోకుండా, అనేకమైనటువంటి ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోకుండా నీ కుటుంబానికి ఒక ఉన్నతమైన ప్రొటెక్షన్ కావాలంటే ఏం చేయాలో చరిత్రలో దేవుడు ఇశ్రాయేలుకి తెలియజేస్తా ఉన్నాడు. 29వ వచనం, ద్వితీయోపదేశకాండం 5:29, వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నాయందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించే మనసు వారికుంటే వారి కుటుంబం క్షేమంగా ఉంటుంది. అంటే ఈరోజు నా కుటుంబంలో క్షేమస్థితి లేదంటే దేవుడంటే భయం నాకు లేకపోయి ఉండొచ్చు. ఈరోజు నా కుటుంబం క్షేమంగా లేదంటే దేవుని వాక్యానుసారంగా బ్రతకట్లేదని అర్థం చేసుకోవాలి. ఈరోజు నీ కుటుంబం ఎందుకు క్షేమంగా లేదు? ఎందుకు నీ కుటుంబం హ్యాపీగా లేదు? దేవుని మాటకు లోబడే తత్వం నీలో లేదు. అందుకే ముందుకెళ్ళి చూద్దాం, మరికొన్ని మాటలు చూద్దాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎందుకు కుటుంబాలు క్షేమంగా లేవో? నీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడవాలి. ఎందుకు కుటుంబాలు క్షేమంగా లేవు? దేవుని వాక్యానుసారంగా కుటుంబాలు లేవు, దేవుని వాక్యాన్ని అనుసరించే కుటుంబాలు లేవు. అందుకే కుటుంబాల్లో గొడవలు,
అందుకే కుటుంబాలలో కలతలు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఈరోజు మీ కుటుంబాలు క్షేమంగా లేకపోవడానికి కారణం మీరు నా పట్ల భయం లేకుండా బ్రతకటం. రెండవది, నా వాక్యాన్ని వింటున్న వాక్య ప్రకారం బ్రతకట్లేదు. ఎవరెవరు బ్రతకట్లేదు? ఎందుకు ఈ కుటుంబానికి క్షేమం లేదనంటే, క్రైస్తవ కుటుంబానికి ఇప్పుడు చెబుతున్నాడు, మొట్టమొదటగా ఇంటిని నడిపించే నాయకుడికి భయం లేదు. ఆ నాయకుడు వాక్యం వినటానికి దేవుని మందిరానికి రాడు. ఇంకెలా కుటుంబం బాగుపడుతుంది? ఎలా కుటుంబం క్షేమంగా ఉంటుంది? 24 గంటలు రాత్రనక పగలనక కష్టపడి సంపాదించి తీసుకొస్తే కుటుంబం క్షేమంగా ఉంటుంది అనుకుంటున్నావా? నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలన్నా దేవుని కృప కావాలి. అందుకే దేవుడు చరిత్రలో ఇశ్రాయేలుని చెప్పాడు, నాయన మీరు క్షేమంగా ఉండాలంటే మీ కుటుంబం నా యందు ముందుగా మీరు భయపడాలి, నాకు భయపడాలి, నా ఆజ్ఞలు పాటించాలి మీరు. మరి ఎవరెవరు పాటించాలంటే చెబుతున్నాడు, ఇదిగో పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ పురములో ఉన్నటువంటి పరదేశులేమంటే చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, వాటిని విని నేర్చుకున్నటకై అందరినీ పోగు చేయవలెను. దేని కొరకు పోగు చేయాలంటే జనాన్ని విని నేర్చుకోవడానికి పోగు చేయాలి. ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరంతా ఇక్కడికి? వాక్యాన్ని విని నేర్చుకోవడానికి వచ్చిన వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, ఈరోజు నీ ప్రాణానికి నా ప్రాణానికి మూలం ఎవరండి? నీ ప్రాణానికి నా ప్రాణానికి మూలం ఎవరు? ఈరోజు సజీవుల లెక్కలో మనం ఉన్నామంటే దానికి కారణం ఎవరు? నీ తెలివి కాదు, నీ జ్ఞానం కాదు, నీ డబ్బు అంతకన్నా కాదు. ఈరోజు మనం బ్రతికున్నామంటే దానికి కారణం నీ ప్రాణానికి మూలమైనటువంటి దేవుని వాక్యం. పక్కనే ఉంది చూడండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం చూడండి. యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. నీ ప్రాణానికి మూలం ఎవరు? నువ్వు తింటున్న ఫ్రూట్స్ కాదు, నువ్వు వాడుతున్న మెడిసిన్ కాదు. నీ ప్రాణం నీలో నుంచి పోకుండా నిలబడుతుందంటే దానికి మూలం దేవుడు. ఎక్కువ కాలం బ్రతుకుతున్నావంటే దానికి కారణం దేవుడు. మరి ఇన్ని చేస్తున్నటువంటి దేవుని గొప్పతనాన్ని, దేవుని యొక్క ఉపకార ధర్మాన్ని ఎంతమంది పట్టించుకుంటున్నారు మీరు ఆలోచించండి. బ్రతుకుని ఇస్తున్నాడు లేని బ్రతకడానికి అలవాటు పడిపోయాడు. ఎలా బ్రతలాగా మనిషి? అందుకే దేవుడు చెబుతున్నాడు, నాయన కృతజ్ఞత గనుక లేకపోతే మీకు అస్సలు క్షమించనంటున్నాడు దేవుడు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి మనుషులు అవసరాన్ని బట్టి ఏదో చిన్న సాయం చేస్తేనే 10 సార్లు చెప్పుకుంటాం మనం, దేవుళ్ళ వచ్చి చేశాడండి, ఏమండి ఇలా నా అవసరంలో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేశాడండి, ఎంతో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఏది 1-2 సార్లు చేసినటువంటి వారిని దేవుళ్ళ చేశాడని గొప్పలు చెప్పుకుంటున్నావే. నువ్వు తల్లి గర్భంలో పడింది మొదలుకొని నిన్ను మట్టిలో పెట్టేంత వరకు ప్రతి నిత్యము ఏ మనిషి చేయనటువంటి సాయం దేవుడు చేస్తున్నాడే. మరి దేవుని పట్ల కృతజ్ఞత ఏది మనుషులకి? అందుకు కాదా ఈ రోగాలు? అందుకు కాదా ఈ సమస్యలు? ఆలోచించండి. ఏమంటే దేవుడు చేసినంత ఉపకారం ఈ మానవాళికి ఎవరైనా చేయగలుగుతున్నారు చెప్పండి? ఆయన ఎంత ఉపకారో మనం బైబిల్లో చూడాలి ప్రియులరా. నిజంగా ఆయన గొప్పతనం, ఆయన ఎంత మేలు చేస్తున్నాడో, ఆయన ఎంత గొప్పోడో మనకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆయన గ్రంథం మనకు తెలియాలి, ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియాలి. 119వ కీర్తన 7వ వచనం చూడండి. ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలంటే మొట్టమొదటిగా ఆయన యొక్క గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మనకు అర్థం కావాలి. చూడండి ఎంత బాగుందండి మాట. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకొనినప్పుడు, అండలం చేసుకోండి మాట, నీతిగల నీ వాక్యాన్ని నేను నేర్చుకున్నప్పుడు ఎంత బాగుందండి మాట. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పాలంటే మనం వాక్యం నేర్చుకుంటేనే ఎలా చెప్పాలో మనకు అర్థమవుతుంది. వాక్యం నేర్చుకోకుండా కృతజ్ఞతలు చెప్పటం నీకు చేత కాదు. అందుకే కింద ఏమంటున్నాడు చూడండి, యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఎలా చెల్లించాలి దేవునికి? యథార్థ హృదయంతో అంటే ఏ పాపం చేయకుండా, ఏ కల్మషం లేకుండా, ఎట్లాంటి లోపం లేకుండా దేవునికి హృదయపూర్వకంగా యథార్థమైనటువంటి తత్వంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా చెల్లించాలంటే ఆయన గ్రంథం మనకు తెలియాలి. ఎంతమంది అలా చేస్తున్నారు చెప్పండి? అందుకే 140
5వ కీర్తనలో దేవుని గుర్చినటువంటి ఒక గొప్ప మాట కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. చూడండి, టైటిల్ ఇస్తాం, మీరు తర్వాత రాసుకుందరు. కానీ 145వ కీర్తన 9వ వచనంలో యెహోవా అందరికీ ఉపకారి. ఎవరికి ఉపకారం అంటేనా? ఎవరికి ఉపకారి? అందరికంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి దేవుడు సహాయం చేసేవాడు. మనిషి అయితే మనిషి ఎలా చేస్తాడు సహాయం? మనిషి ఎలా చేస్తాడమ్మ సహాయం? తన అనుకున్న వారికి, తనకు మేలు చేసేవారికే మేలు చేస్తాడు మనిషి. మరి దేవుడు అలాంటోడు కాదు. దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారండి. ఏంటి ఆయన చేస్తున్నటువంటి సహాయం? మరి దేవుడు అందరికి ఉపకారి కదా, అందరికీ సాయం చేసేవాడు కదా. ఏమిచ్చి సాయం చేస్తున్నాడు ఈ సమాజానికి? ఎందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి మనం ఆయనకి? అపోస్తుల కార్యములు పరిచయాలు చూపిస్తున్నానండి, సబ్జెక్టులోకి వెళ్ళట్లేదు, జాగ్రత్తగా వినాలి మీరు. ఆయన గొప్పతనాన్ని చూపిస్తున్నా ముందు మీకు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ప్రియులరా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం. ఆయన అనగా తండ్రి అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు. ఏమేమి దయచేస్తున్నాడు పరలోకమన్న తండ్రి? అందరూ బ్రతకటానికి అవసరమైన జీవాన్ని, అందరూ బ్రతకటానికి అవసరమైన ఊపిరి, సమస్తాన్ని దయచేస్తున్నాడు. సమస్తం అంటే ఏంటా సమస్తం దయచేయటం? అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. ఎలా ఇస్తున్నాడంటండి? దయ. ఎందుకు దయ ఆయనకి మనుషుల మీద? ఎందుకండి ఈ మనుషుల మీద దయ ఆయనకి? ఎందుకండి మనుషుల పట్ల జాల ఆయనకి? ఎందుకండి మనుషులకు సాయం చేయాలి ఆయన అంటే? మనమంతా ఆయన వారం. ఎవరి వారం మనం? ఆయన వారం. ఏంటి ఆయన వారం కనుకనే దేవుడు సాయం చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా నమ్మాలి నువ్వు నేను. మనమందరం ఆయన వారం, ఆయన పిల్లలం మనం. 100వ కీర్తన 3వ వచనం. వద్దాం మళ్ళీ ఇక్కడికి. 100వ కీర్తన 3వ వచనం. ఎందుకు ఇంతగా దేవుడు ఊపిరినిస్తున్నాడు? ఎందుకు ఆయన మన పట్ల ఇంత జాలి చూపిస్తున్నాడు అనంటే, ఆయన దేవుడని పరలోకమందున్నటువంటి తండ్రి మనందరికీ ఉపకారణ సంగతి ఈ సమాజానికి అర్థం కావాలి. అందుకే మాట్లాడుతున్నాడు. యెహోవా దేవుడని తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన మాత్రమే వర్షాన్ని ఇవ్వగలడు. రైతులు ఇప్పుడు పంట వేయటానికి ఏ వైపు చూస్తున్నారండి? ఆకాశం వైపు. ఎందుకు ఆకాశం వైపు చూస్తున్నారు? మహాకాశాలు పట్టజాలన్నటువంటి పరలోకమందున్నటువంటి తండ్రి ఆకాశం పైన ఉన్నాడు కనుక, ఆ పైనున్న పరలోకమందున్న తండ్రి వర్షానికి ఆజ్ఞాపిస్తేనే వర్షం పడుద్ది. ఎక్కడ వీర్రాఘపురం లేని వర్షం అని అంటే ఆయన ఆజ్ఞాపిస్తేనే ఎక్కడో ఉన్న మేఘాలు తరలి ఇక్కడికి వస్తాయి. ఎక్కడో ఉన్నటువంటి మేఘాలను ఎంత చక్కగా తీసుకొస్తున్నావయ్యా. ఈరోజు వస్తూ ఉంటే నున్న దగ్గరకు రాగానే వర్షం బాగా టపటపటప కొట్టింది, రోడ్డు కనపడినంతగా. నేను అనుకున్న తండ్రి ఈరోజు ప్రార్థన ఉందిగా తండ్రి ఏంటయ్యా అని అంటే, అప్పుడు అనుకున్నా నేను, ప్రార్థన ఎవరి కోసం పెడుతున్నావు? ఇస్సాకు మెప్పు కోసం ఏంటి? పోనీ మా గొప్పలు చెప్పుకోవడానికి ఏంటి? దేవుని మహిమ కోసం పెట్టేది. ఆయనకు మహిమ కలగాలనుకుంటే ఆపుతాడు, వద్దు అనుకుంటే పోసేస్తాడు. చాలామంది ఏం చేస్తున్నారు తెలుసండి? పెళ్ళిళ్ళు పెట్టుకున్నోళ్ళు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి చెప్పే మాట ఏంటి తెలుసా? అయ్యగారు రేపు పెళ్ళండి, వర్షం పడకుండా ప్రార్థన చేయండి. మరి రైతులు ఏం చెబుతున్నారు? అయ్యా నారు పోసి వారమైందయ్యా, మొక్క రాట్ల బయటికి, ప్రార్థన చేయండి వర్షం పడాలి. అయ్యగారు ఎటు చేయాలి ప్రార్థన? ఇప్పుడు చెప్పండి మీరు. ఎంత నరకం అనుకున్నారు సేవకుడికి? చాలా నరకం అండి. సేవకుడి జీవితం ఎంత 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 భయంకరమైనటువంటి జీవితం అనుకున్నారు. ఈడికి ప్రార్థన చేయాలి, టానికి ప్రార్థన చేయాలి. మరి దేవుడు ఎవరి ప్రార్థన వినాలా? మీరు ఆలోచన చేయండి. ఏమండి? దేవుడు అందరికీ ఉపకారి. ఎందుకు ఉపకారం అంటే ఇప్పుడు చెబుతున్నాడు, ఆయనే మనకు తండ్రి కనుక, ఆయన వలననే మనం పుట్టాము కనుక, మనము ఆయన వారము కనుక, మనము ఆయన ప్రజలం కనుక ఆయన మనకు ఉపకారి.
తన పిల్లలు ఎక్కడ ఏది కొరత అయిపోతుందో, తన పిల్లలకి ఎక్కడ ఏది లోటైపోతుందని తెలిసినటువంటి పరలోకపు తండ్రి అందరికీ జీవాన్ని ఇస్తున్నాడు, అందరికీ ఊపిరినిస్తున్నాడు, అందరూ బ్రతకడానికి వర్షాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే పంట కావాలి, నేల సాగు చేయాలంటే వర్షం కావాలి, ఆ తర్వాత కాలాలు కావాలి. ఎప్పుడు వర్షాకాలం ఉందనుకోండి మనిషి బతుకుతాడా? అందుకనే ఫలవంతమైనటువంటి ఋతువులను కలగజేశాడు పరలోకమందున్న తండ్రి. వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం, ఈ 3 కాలాలు దేవుడు కలగజేస్తే మనిషి ఒక కాలాన్ని తయారు చేసుకున్నాడు. ఏం కాలం అది? దేవుడు వర్షాకాలాన్ని తయారు చేశాడు, వేసవ కాలాన్ని ఇచ్చాడు, శీతాకాలాన్ని ఇచ్చాడు. దేవుడు 3 కాలాలను ఇచ్చి సరిపోతాయినా ఈ 3 కాలాలు చాలు సంతోషంగా హ్యాపీగా నన్ను స్తుతిస్తూ మీరు హ్యాపీగా బ్రతకండి అని దేవుడు ఇస్తే మనిషి ఈ 3 నుంచి ఒక కాలం తెచ్చి బయట పెట్టుకున్నాడు. ఏంటా కాలం అది? ఎవరు చెప్పింది? ఎవరమ్మ చెప్పింది? అది ఎవరమ్మా? వాణియేనా? వందనాలు తల్లి నీకు. ఏ కాలం? పోయే కాలం. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం చెప్పండి, చెప్పాలా? ఏ కాలం మంది? వర్షాకాలమా పోయే కాలమా? చెప్పాలా? మనమంతా వర్షాకాలంలోనే ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనం ఏ కాలంలో ఉన్నాం తెలుసా అండి? భయంకరమైనటువంటి అపాయకరమైన కాలంలో ఉన్నాం మనం. ఈ కాలం నువ్వు ఆగమన్నా ఆగదు, పొమ్మన్నా పోదు. పోద్దా? ఆగుద్దా? ఏమన్నా నువ్వు రమ్మంటే వస్తుందా కాలం? నువ్వు పొమ్మంటే పోద్దా? పోదు. ఇదంతా కూడా దైవ నియమం ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది. సృష్టి క్రమబద్ధంగా జరుగుతూ ఉంది. ఏ కాలం కూడా ఎప్పుడు కూడా కాలానికి వ్యతిరేకంగా ఎప్పుడైనా ప్రకృతి పనిచేసిందా? మీరు చెప్పండి ఎవరైనా. అక్కడ దాకా ఎందుకండి, సూర్యుడు ఎప్పుడైనా ఉదయించే విషయంలో మార్పు చెందాడా? ప్రకృతి తన యొక్క స్థితిగతులను మార్చుకొని ఏమండి ప్రకృతి పనిచేసిందండి? ఎక్కడ పని చేయలేదండి. కానీ మనిషి మాత్రమే దేవునికి విరుద్ధంగా పనిచేస్తున్నాడు. ఎందుకంటే దేవుని జ్ఞానాన్ని తెలుసుకోకుండా అపవాది ప్రతివాడి మనోనేత్రానికి గుడితనం కలిగించేస్తున్నాడు. అందుకే ఏ సభలైనా పెట్టండి, దేవుని సభలు కాకుండా జనాలు తండోపతండాలకు వచ్చి కూర్చుంటారు. అది దేవుని వాక్యం అని చెప్పండి. రానివది అపవాది. అన్ని పనులు అప్పుడే సమకూరుస్తాడు. నీ గుర్తురాని పనులు కూడా గుర్తు చేస్తాడు. ఎందుకు? నువ్వు వాక్యం వింటే బాగుపడతావు, నువ్వు వాక్యం వింటే బ్రతికిపోతావు, నువ్వు వాక్యం వింటే ఆశీర్వదింపబడతావు, నువ్వు వాక్యం వింటే దీవించబడతావు. కనుక ఆడెక్కడ రానివ్వండి నిన్ను. నువ్వు అమాయకురాలు కదా, నీకు తెలియదు పోయే కాలం దగ్గరకు వచ్చిందని. నువ్వేం చేస్తావంటే ఆ పాపైన ఏం పర్లేదులే. ఇస్సాక ఏమంటాడు? అయ్యగారు ఏమంటాడు? అయ్యగారు ఏమనకపోయినా, ఇస్సాకు అడగకపోయినా రేపొద్దున్న నీ లెక్కడి కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా దేవుడు ఖచ్చితంగా లెక్క అడుగుతాడు నిన్ను. కొంతకాలం ఉండిపోయేటటువంటి ఈ రక్తబంధంలోనే, కుటుంబంలోనే నీ భర్త 1000 రూపాయలు ఇస్తే 1000 సార్లు అడుగుతాడు నిన్ను, ఏం కొన్నావమ్మాయి అని. మరి దేవుడు అడగడా నిన్ను లెక్క? ఖచ్చితంగా అడుగుతాడు. అందుకే ఎందుకు అడుగుతాడు ఆయన? ఆయన అందరికి ఉపకారి. ఏమేమి ఇస్తున్నాడు ఆయన? చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం. అయినను ఆయన ఆకాశము నుండి వర్షమును ఫలవంతములైన ఋతువులను మీకు దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించుచు. అబ్బా ఎంత బాగుందండి మాట, అండర్లైన్ చేసుకోండి. ఉల్లాసముతో మీ హృదయములను నింపుచున్నాడు. అంటే మన కుటుంబంలో సంతోషం ఉండాలంటే ఎవరు నింపాలి? ఎవరివ్వాలి సంతోషాన్ని? దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఈరోజు నా కుటుంబం సంతోషంగా ఉంది, దేవుడిని నమ్ముకొని చేయొద్దండి ఎవరైనా. నేను దేవుణ్ణి నమ్ముకొని నేను సంతోషంగా ఉన్నాను, నా కుటుంబం హ్యాపీగా ఉంది చెప్పగలం ఎవరైనా ధైర్యంగా? ఈ మాట చెప్పగలగాలి. ఎందుకంటే ఆయన మనకు తోడుంటేనే మన కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆయన మనకు తోడుంటేనే నా ప్రాణం నిలబడుతుంది. మీకు ఒక సీక్రెట్ చెప్పమంటారా? మనిషి యొక్క దేహము 2 భాగాలుగా చేశాడు దేవుడు. ఒకటి ఆత్మీయతను చేశాడు, రెండవది శరీరతత్వాన్ని చేశాడు. శరీరాన్ని కట్టుకున్నటువంటి శరీరంలోకి ఆత్మను ప్రవేశపెట్టాడు. ఆత్మను ప్రవేశపెట్టి జీవించగలిగినటువంటి ప్రాణిగా చేశాడు. ప్రాణిగా చేసి ప్రాణాన్ని పెట్టాడు. ఈ ప్రాణాన్ని కాపాడటానికి వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యాన్ని ఇచ్చి చెబుతున్నాడు, నాయన ఆత్మ నీలో ఉండాలంటే ప్రాణాన్ని కాపాడుకుంటున్నాడు. ఆదివారం చెప్పేది అదే.
అసలు ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి? ప్రాణాన్ని కాపాడుకోవాలంటే అసలు సూత్రాలు ఏంటి? 10 సూత్రాలు రాసిన అదిరిపోద్ది ఆదివారం నాడు మీకు. అసలు ప్రాణాన్ని కాపాడుకుంటేనే ఆత్మ కొంతకాలం నిలబడుతుంది. ఈ దేహంలో ప్రాణం గనక చేయి జారిపోయిందా ఆత్మ దేహాన్ని కాల్చి చీలిపోతుంది. అది ఏ క్షణంలో వెళ్ళిపోవచ్చు. ఇక ప్రాణం పోవటానికి సమయం దగ్గర పడుతుంది అన్నప్పుడు దేవుడు ఏదో ఒక రీతిగా మనుషులు చెప్పుకోవడానికి ఒక మాట ఉండాలనే హార్ట్ అటాక్ పెడుతున్నాడు, యాక్సిడెంట్లు పెడుతున్నాడు, ఏమంటే రకరకాలైనటువంటి సమస్యలు తీసుకొచ్చి మనుషుల్ని ఒక రీజన్ చూపించి చంపుతున్నాడు మనుషుల్ని. చావు గురించి కూడా రాశాను, టైం లేక ఆ రోజు చెప్పాల కాంతి గారి దగ్గర. చావు 4 రకాలుగా నిర్ణయించాడు దేవుడు. ఏ చావు కావాలి నీకు ఈ భూమి మీద? 4 రకాల చావులు నిర్ణయించాడు దేవుడు. దేవుడు నియమించినటువంటి చావుల్లో ఉన్నతమైనటువంటి చావు అబ్రహాం గారి చావు. సందర్భం కాబట్టి చెప్తున్నమాట. దేవుడు అందరికీ ఏం చేసేవాడు? ఉపకారం చేసేవాడు, కానీ అపకారం చేసేవాడు కాదు దేవుడు. ఎవరెవరికి చేస్తాడు ఉపకారమైనా? లూకాసు వార్త తీయండి, లూకాసు వార్త. ఈ మాట చూపించి మీకు టైటిల్ ఇస్తే రాసుకుందరు. కానీ లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనంలో 2వ లైను 3వ లైను. ఆయన 35లో కిందకు వచ్చేసరికి ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప చూశారండి. ఎవరెవరికి ఆయన ఉపకారం అంటండి? కృతజ్ఞత లేని వారికి కూడా ఉపకారా. ఒక్కసారి మన చేత మేలు పొందుకున్నవాడు మనకు థ్యాంక్స్ చెప్పలేదు అనుకోండి, మళ్ళీ మేలు చేస్తాం మనం? చేస్తామండి? చేస్తామా? చెప్పం, చెయ్యం మనం. ఒకసారి మాకు వందనాలు చెప్పలేదు అనుకోండి, మళ్ళీ మీకు వందనాలు మేము చెబుతామా? చెప్పం మేము. ఎందుకు? మీరు వందనాలు చెప్పలేదు కాబట్టి మేము కూడా వందనాలు చెప్పం. అవునా కదా? మన సైకిల్స్ అలాగే ఉంటుంది. ఇప్పుడు మాకు నమస్తే చెప్పలేదు అనుకోండి, మాకు ఎలా ఉంటుంది? మాకు నమస్తే చెప్పలేదు కాబట్టి మేము కూడా చెప్పకూడదు. దానికి కొటేషన్ ఒకటి ఉంది, నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం అంట మళ్ళీ. అవునా కదా? కొంతమంది ఉంటారండి, మనం వందనాలు చెప్పిన వాళ్ళు చెప్పరు. మరి అదే రోగం, మరి వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే దేవుని జ్ఞానం వాళ్ళలో లేదు, దేవుని తత్వం వాళ్ళలో లేదు. అందుకే దేవుడు కోరుతున్నాడు, అసలు కృతజ్ఞత లేని వారి పట్ల కూడా నేను ఉపకారిని అంటున్నాడు దేవుడు. ఎంత గొప్పోడండి ఆయన. ఇప్పుడు చెప్పండి, కృతజ్ఞత కలిగిన వారమా కృతజ్ఞత లేని వారమా? మనం చెప్పాలి. మనం ఎవరు ఇప్పటికీ? కృతజ్ఞత కలిగిన వారమా కృతజ్ఞత లేని వారమా? మనం దేవుని పట్ల ఎలా ఉన్నాం? మనం కృతజ్ఞత లేనటువంటి మనుషుల యొక్క తత్వం ఎలా ఉంటుందో బైబిల్కి వెళ్ళి చూడాలి మనం. ఇంకా టైటిల్ ఇస్తాను, రాసుకోండి. దేవుడు నిత్యము చేస్తున్నటువంటి మేలులు అనుభవిస్తూ కృతజ్ఞత లేక బ్రతుకుచున్నటువంటి మనుషులను గురించి ఒక చిన్న టైటిల్. ఇదంతా రాసుకోమోకండి మీరు, అదంతా రాసుకునేరు. అంత పొడుగు టైటిల్ అసలు నేను పెట్టను. అంత పొడుగు ఉంటుంది. మనది ఎప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది పాఠం లోపల మ్యాటరు. అందుకే చిన్న టైటిల్ వేస్తాను నేను, కృతజ్ఞత లేని మనుషులు. సింపుల్గా ఉంటుందండి. మీకు చెప్పింది ఏంటంటే సబ్ టైటిల్ కింద దాని లెటర్ అంతా రాసి చదివాను అనమాట మీకు. దేవుడు నిత్యము మేలు చేస్తున్నా ఆ మేలులు అనుభవిస్తూ దేవుని పట్ల కృతజ్ఞత లేక బ్రతుకుతున్నటువంటి కొందరు చూపిస్తా బైబిల్లో మీకు ఇప్పుడు ఈరోజు. చూద్దాం, ఒకసారి రాసుకున్నారు. అయిపోయిందా? త్వరగా వెళ్ళిపోదాం మనం, త్వరగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దామా? మరి కృతజ్ఞత లేని వారి పట్ల కూడా ఆయన అందరికీ ఉపకారై ఉన్నాడు కదా. ఉపకారైనటువంటి దేవుడు ఎంత గొప్పోడో కొన్ని మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మత్తయి వార్త దగ్గర కూడా వెళ్ళండి, అక్కడ ఒక మాట చూసి పరిచయం చేసి మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మత్తయి వార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఆయన ఎవరెవరికి చేస్తున్నాడు చూడండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి, ఎవరెవరికి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు ఆయన? ఎవరెవరికి సహాయం చేస్తున్నాడు ఆయన? మంచివారికి చెడ్డవారికి. ఏమండి, వర్షాన్ని కురిపిస్తున్నాడా లేదా? మంచివారికి చెడ్డవారికి. సూర్యుని ఉదయింపజేస్తున్నాడా లేదా? అన్ని విషయాలు, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు అందరికీ సమానంగా పనిచేస్తున్నాయా లేదా? మీరు చెప్పాలి. కాబట్టి దేవుడు పక్షపాతి కాడు, ఇది గమనించాలి. దేవుడు పక్షపాతి కాడు. కనుక మనిషి మాత్రం పక్షపాత ధోరణితో పనిచేస్తూ ఉంటాడు. మేలు చేస్తున్నా మేలు మర్చిపోయి ఏం చేశారండి వీళ్ళు మాకు. కానీ దేవుని దగ్గర అలా మాట్లాడుతూ ఒప్పుకోడైనా.
ఎంత మేలు చేస్తున్నాడో, ఎంత కాపాడుతున్నాడో. ఇందాక వాక్యపట్నం సహోదరులు చదివారు, విన్నారు కదా మీరు. ఎంత సాయం చేస్తున్నాడండి ఆయన, ఎంత గొప్ప సహాయం చేస్తున్నాడండి ఆయన. ఒకసారి 107వ కీర్తన దగ్గరికి వెళ్దాం. 107వ కీర్తన 8వ వచనం చూడండి. కృతజ్ఞత లేని మనుషులు, అన్నీ అవే చూపిస్తాం మీకు, జాగ్రత్త చూడండి. నిత్యం మేలు చేస్తున్న ఆయన మేలులను అనుభవిస్తూ ఆయనకు కృతజ్ఞత చెప్పనటువంటి బుద్ధిహీనులను గురించి మీకు చూపిస్తా అన్నీ కూడా. 107వ కీర్తన 8వ వచనం చదువు తల్లి. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఎవరు చెప్పాలి దేవునికి కృతజ్ఞతలు చెప్పండి ఇప్పుడు? ఆయన చేత, ఆయన కృపను పొందుతున్నవారు, ఆయన సహాయాన్ని అనుభవిస్తున్నవారు, ఆయన మేలులను అనుభవిస్తున్నవారు మాత్రమే కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఆయన మాకు ఏ మేలు చేయలేదు కనుక మేము కృతజ్ఞతాస్తుతులు చెప్పం అన్న చేతనే ఉంటే అన్నారు ఎవరైనా? దేవుడు మాకేం చేయలేదండి అందుకే మేము ఇప్పటి వరకు కృతజ్ఞతలు చెప్పలేదండి అన్నోళ్ళు చేయతండి ఎవరైనా? అందుకే మీకు మొత్తం చూపించాను ముందే. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, వర్షాన్ని, ఆనందాన్ని, సమస్తాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు అందరికి ఇస్తున్నాడు కనుక అందరూ ఎరుగుతున్నారంటే దేవుని జ్ఞానాన్ని ఎరిగిన వారు మాత్రమే కృతజ్ఞతలు చెబుతున్నారు. దేవుని జ్ఞానాన్ని ఎరగని వారు కృతజ్ఞత లేక బ్రతుకుతున్నారు భూమి మీద. ఆ కృతజ్ఞత లేనటువంటి మనుషుల తత్వాన్ని చూపిస్తే ఇప్పుడు బైబిల్లో ప్రతినిత్యము దేవుడు మేలు చేస్తున్న దేవుడు అన్న ఆలోచన, అవగాహన లేకుండా మా కష్టార్జితంతోనే మేము బతుకుతున్నామండి, ఇదిగోనండి మాకున్న ప్రాపర్టీతోనే మేము బ్రతుకుతున్నామండి, మాకున్న జ్ఞానంతోనే మేము బ్రతుకుతున్నామండి, ఇదంతా మా శక్తి అండి, ఇదంతా మా గొప్పతనం అండి అని డబ్బా కొట్టుకున్నటువంటి కొంతమంది జ్ఞానం లేనటువంటి వారు చరిత్రలో ఉన్నారు. వాళ్ళు కృతజ్ఞత లేకపోవటం వలన దేవుడు ఎలా చంపుకుంటూ వచ్చాడో చూపిస్తాం మీకు అన్నీ కూడా. చూద్దాం ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుంచి చూడండి. వీళ్ళేం అమాయకులేం కాదండి, దేవుని గొప్ప గొప్ప కార్యాలు చూసిన వారు, దేవుని గొప్ప గొప్ప మేలులు అనుభవించినటువంటి గొప్ప జ్ఞానవంతులు వీళ్ళు. అట్లాంటి జ్ఞానవంతులు ఎలా మారిపోయారో చూడండి. 20 నుంచి రా తల్లి, 20 నుంచి రా, 19 నుంచి వచ్చి డైరెక్ట్గా. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో, ఇక్కడ వరకు ఒకసారి అక్కడ ఆగుదాం మనం. దేవుని గూర్చి ఏదైతే మరుగు చేయబడిందో, దేవుని గూర్చి ఏదైతే తెలియదో అదంతా కూడా వాళ్ళ మధ్య విషదపరచబడింది. విషదపరచబడటం అంటే మొత్తం పూర్తిగా తెలియపరచబడింది. ఇప్పుడు తెలియపరచబడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. 20 వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి గనుక వారు నిరత్తరులై ఉన్నారు. నిరత్తరులంటే ఇన్ని కనబడుతున్న ప్రకృతిలో ఇవన్నీ చూస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమీ తెలియనటువంటి అజ్ఞానులుగా కనపడుతున్నారు చరిత్రలో ఇశ్రాయేలీలు. ఎవడయ్యా ఈ సూర్యుని చేసింది, ఎవడయ్యా ఈ భూమిని చేసిందనంటే, ఎవడు చేశాడో మాకేం తెలుసు. మరొకడు అంటాడు, దానంతరకు అదే పుట్టిందండి. ఏమండి సెల్ ఫోను దీనంతరకు ఇదే పుట్టిందా? సెల్ ఫోన్ దీనంతరకు ఇదే పుట్టద్దా? ఇప్పుడు ఎవడైనా సెల్ ఫోన్ దానంతరకు అదే పుట్టిందంటే ఆడి జ్ఞానం చెప్పాలి, అజ్ఞానం చెప్పాలి, మీరు చెప్పాలి. ఏమండి సెల్ ఫోన్ దానంతరకు అది పుట్టుద్దా అండి? పుట్టదో. మరి ఎలా పుడుతుంది? దాని వెనకాల ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో కొంతమంది పనోళ్ళు ఉన్నారు. ఆ కంపెనీకి ఒక యజమాని ఉన్నాడు. వాళ్ళందరి కలయిక వలన ఈ పనిముట్టు మార్కెట్లో నుంచి వ్యక్తుల దగ్గరకు వచ్చింది. ఇంత కష్టం వెనకాల ఉంది. దాని వెనకాల దాన్ని గుర్తించకుండా సెల్ ఫోన్ అంటే అది ఒకరే వచ్చిందండి అని అంటే నువ్వు జ్ఞానివా? ఇశ్రాయేలు పరిస్థితి అలాగే ఉంది చరిత్రలో. అందుకే 21 అంటున్నాడు చూడండి, మరియు వారు దేవుని ఎరిగియు ఎక్కడ ఎరిగారు? ఐగుప్తు దేశంలో ఎరిగారు, ఎర్ర సముద్రం దగ్గర ఎరిగారు, ఏమంటే సినాయి పర్వతం దగ్గర ఎరిగారు, అరణ్యంలో ఎరిగారు, అనేక సందర్భాల్లో దేవుణ్ణి ఎరిగారు. మన్నాను కురిపిస్తే దేవదూతల ఆహారాన్ని మనుషులకు పెట్టాడు దేవుడు. వాళ్ళ కోరుకున్నటువంటి ఫుడ్ పెట్టాడు వాళ్ళకి. 40 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్న బట్టలు మాయలేదు, చెప్పులు లేకపోయిన కాళ్ళు కమలలేదండి వాళ్ళకి.
అయినా కూడా దేవుణ్ణి ఎరిగియు ఆయనను మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు. ఎందుకు వచ్చింది వాదన? ఎందుకు వచ్చిందండి వాదన? దేవుని జ్ఞానాన్ని పరిపూర్ణంగా నమ్మనటువంటి తత్వం, దైవత్వంలో నుంచి దుష్టత్వంలోకి వెళ్ళిపోయారు. దేవుని మార్గాన్ని విడిచారు, లోకంలోకి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోబట్టే దేవుడు చేశాడా, లేకపోతే లోకంలో ఉన్నటువంటి మేము నమ్ముకున్నవి చేసాయా? ఎవరు చేశారు ఇవన్నీ అనే ఏమండి నులివెచ్చని స్థితిలోనికి జారిపోయారండి వాళ్ళంతా కూడా. అలా జారిపోయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పకుండా వాళ్ళు ఎలా మారిపోయారంటే వారి అవివేక హృదయం అంధకారమైపోయింది. జ్ఞానులుగా ఉండవలసినటువంటి వారు అవివేకులుగా మారిపోయారు. అవివేకులు అంటే జ్ఞానం లేనివారుగా. ఎప్పుడైతే మనలో జ్ఞానం లేకపోద్దో మన హృదయం చీకటితో నిండిపోతుంది. చీకటితో నిండిపోయిన హృదయం ఇక దేవుని జ్ఞానాన్ని, దేవుని క్రియను, దేవుని యొక్క తత్వాన్ని ఎరగదండి. మీరు ఆలోచించండి. చీకట్లో ఉన్నోడు ఏమన్నా ఎరుగుతాడా? చీకట్లో ఉన్నోడికి ఏమర్థమవుద్ది? ఏం చేసుకుంటాడు చీకట్లో? ఏం తెలియదు అడికి. అందుకే కిందకు వచ్చారు కట్టుకున్నాడు. తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు. పైకి ఏం చెప్పుకుంటున్నారు వీళ్ళు? పైకి ఏం చెప్పుకుంటున్నారు? మేము జ్ఞానులం. అడుగు 66 పుస్తకాల్లో ఏ అధ్యాయంలో ఏ రేపరెన్స్ ఉందో అడుగు. ధర్మశాస్త్రం ప్రావీణ్యత కలిగినటువంటి వారం మేము. దేవుడు అంటే మా దేవుడు, ధర్మశాస్త్రం అంటే మాది, 10 ఆజ్ఞలు అంటే మావి. కానీ వాటిని అనుసరించి బ్రతికే తత్వం మాలో లేదు. అందుకే తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు, బుద్ధిహీనులైరి. చాలామంది చూడండి, నాకు బాగా తెలుసు బైబిల్, నేను ఎన్నిసార్లు చదివి ఏ వెరగదిద్దామని అన్నిసార్లు చదివి ఒక్క పాయింట్కి కూడా నీకు దాని బ్యాక్గ్రౌండ్ తెలియదు. మీకు ఆ విషయం చెప్పమంటారా? పరిపూర్ణంగా ఒకసారి కూడా చదవాలి బైబిల్ నేను. మొన్న మధ్య మళ్ళీ స్టార్ట్ చేసింది చదవటానికి. చదువుదామంటే ముందుకు వెళ్ళట్లా, బండి కదలట్లా. ఒక మాట దగ్గరకు వచ్చేసరికి ఆ మాట బ్యాక్గ్రౌండ్ అంతా ఎత్తుక్కొని, ఏమన్నా నా దగ్గరికి ఎప్పుడైనా మీరు వస్తే మీరు చూపిద్దాం అనుకోండి. ఎంత రాస్తానో తెలుసండి, 100 పెన్నులు దగ్గర పెట్టుకుంటాను నేను. ఏ పెన్ను పడకపోతే ఆ పెన్ను పక్కన పడేస్తా ఉంచుని దగ్గర. ఎందుకంటే దేవుడు కలిగించే ఉన్నతమైన ఆలోచనలు టప్ 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 అని గుర్తొస్తే, అందుకే కారులో ఒక 2 పెన్నులు 2 బుక్కులు పెట్టుకుంటా, బండిలో ఒక 2 పెన్నులు 2 బుక్కులు పెట్టుకుంటా. ఎక్కడ దేవుడు ఏ ఆలోచన ఒకసారి ట్రైవల్ చేసుకుంటూ పోతా ఉంటే టక్కుమని ఒకసారి గుర్తొస్తుంది మైండ్లోకి. ఎందుకంటే పోయేటప్పుడు కూడా ఏ సబ్జెక్ట్ చెప్పాలి, ఏ మాట మాట్లాడాలి, మాట్లాడుకుంటూ పోతా టక్కన గుర్తొస్తుంది. చెట్టు కింద ఆపుతా బండి, తీసుకుంటూ పేపర్ పైన పెట్టుకుంటూ చక్కగా రాసుకుంటూ, దాంట్లో ఫోన్లో చూసుకొని రాసుకొని పెట్టుకొని అక్కడ పెట్టుకొని పోతా. ఎందుకు ఇదంతా? ఎవరి కోసం ఇదంతా? జ్ఞానం సంపాదించాలి. నేను జ్ఞానాన్ని సంపాదించి సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానాన్ని నేను తెచ్చుకొని మీకు నేర్పించాలి. నేనే నేర్చుకోకపోతే మీకేం నేర్పిస్తాను నేను? నాకేం తెలిగిపోతే మీకేం చెప్తాను నేను? మీరు ఆలోచించండి. అందుకే తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు, బుద్ధిహీనులైపోయారు. ఏమండి కొన్ని మాటలు చూద్దాం. 106వ కీర్తన దగ్గరికి వెళ్ళిపోండి. 106వ కీర్తన 21వ వచనం చూడండి. 106వ కీర్తన 21వ వచనం. చదువమ్మా. ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను. చూడండి ఏం చేశాడు చూడండి. తాము దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు. ఏమెరిగారు? ఆయన ఏం చేశాడు చెబుతున్నాడు ఇక్కడ. ఐగుప్తులో గొప్ప కార్యాలు. ఎన్ని కార్యాలు చేశాడండి ఐగుప్తులో? వాళ్ళని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడానికి నిజంగా ఆయన చేసినటువంటి కార్యాలు అసలు అద్భుతాలండి అవి. అన్ని కార్యాలు వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దేవుడు. వాళ్ళ కళ్ళతో చూశారు అవన్నీ. నెక్స్ట్ హాము దేశంలో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసినా తన రక్షకుడైన దేవుని మరచిపోయిరి. నిజంగా సముద్రాన్ని పాయలు చేయటం అంటే మామూలు విషయం అండి. అసలు వాళ్ళు బ్రతికినంత కాలం ఆ ఒక్క కార్యానికే వాళ్ళు ఏమైపోవాలి? దేవునికి కృతజ్ఞత కలిగి, దేవుని పట్ల భయము భక్తి కలిగి వారు మరణ పర్యంతము వరకు కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ గణపరచవలసినటువంటి వారై ఉండి ఆ కార్యాన్ని చూశారు. ఈ అంచు నుంచి ఆ అంచు దాటి అవతలకి వెళ్ళారో లేదో మోషే గారి మీద సనగటం, దేవుని మీద గొనగటం మొదలుపెట్టారండి. ఎంత గొప్ప కార్యం చేశాడండి. సముద్రాన్ని బాగా చీల్చి ఎక్కడ కాళ్ళకు బురద ఉంటుందోనని ఆరజేశాడండి దారి మొత్తం కూడా మట్టంతా. ఎంత గొప్ప తండ్రి అంటే తన పిల్లల పట్ల ఎంత జాగ్రత్త తీసుకున్నాడండి. అందుకే ఆయన అందరికీ ఉపకారి, అందరికీ సహాయం చేసేవాడు ఆయన. పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరికి మేలు చేసేవాడు ఆయన. కానీ ఆ మేలు మనం పొందుకోవాలంటే మనం చేయవలసిందల్లా ఒక్కటే,
ఆయన యందు భయము భక్తి కలిగి ఆయన మాట విని దానిని గ్రహించే మనసు మనకు ఉండాలి. అదే కదా ఆయన కోరుకుంది, అదే కదా నేను కోరుకుంది. నీ వజ్ర వైడూర్యాలు ఇమ్మనలేదు, నీ బంగారం ఇమ్మనలేదు, నీ ఆస్తులు ఇమ్మనలేదు దేవుడేమి. నువ్వు బ్రతకాలంటే బ్రతుకురిచినటువంటి దేవుని కోసం నువ్వు ఆలోచన కలిగి ఉండాలి. మరణించిన తర్వాత పరలోకం వెళ్ళాలని కదండి ఆయన కోరుకునేది. ఏ తండ్రి అయినా అదే కోరుకుంటాడు కదండి. తన పిల్లలు గొప్పవారిగా ఉండాలి, తన పిల్లలు ప్రయోజకులుగా ఉండాలి. మరి గొప్పవారిగా ప్రయోజకులుగా ఉండాలంటే దేవుని జ్ఞానం వాడు నేర్చుకోవాలి. మనుషుల దయ వాళ్ళకి కావాలి, దేవుని దయ వాళ్ళకి కావాలి. కేవలం దేవుని దయ మాత్రమే ఉంటే సరిపోతుందా? దేవుని దయతో పాటు మనుషుల దయ కూడా ఉండాలి. గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తూ మనుషులందరూ చీ అంటున్నారు అనుకోండి, ఏమన్నా వర్ధిల్లినట్టు అది? ఆలోచించండి. అందుకే దేవుని దయ ఉండాలి, దాంతోపాటు మనుషుల దయ కూడా ఉండాలి. అందుకే అంటున్నాడు, ఇదిగో వాళ్ళ కోసం నేను గొప్ప గొప్ప కార్యాలు చేశాను, ఆశ్చర్య కార్యాలు చేశాను. ఏ టెక్నాలజీ ఉపయోగించి సముద్రాన్ని పాయలు చేయగలరండి మీరు చెప్పండి? చేయగలరు ఎవరైనా? అందుకే దాన్ని ఆశ్చర్య కార్యం అంటున్నాడు దేవుడు. ఇలాంటి కార్యాలు చేసిన వాళ్ళు ఏం చేశారు? తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. అంటే ఏదైనా చేయగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారంటే వాళ్ళు ఏమైపోయారు? చరిత్రలో బుద్ధిహీనులుగా మారిపోయారు. బుద్ధిహీనులుగా మారిపోయినటువంటి వారు మరికొన్ని మాటలు చూడగలిగితే 78వ కీర్తన దగ్గరికి వెళ్ళిపోండి. 78వ కీర్తన మరికొన్ని మాటలు చూసి ముగించేద్దాం. 78వ కీర్తన 11వ వచనం. ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. నెక్స్ట్ 41 దగ్గరికి వెళ్ళిపోండి. డైరెక్ట్గా 41 దగ్గరికి. మాటి మాటికి వారి దేవుని శోధించిరి. చూశారండి, దేవుణ్ణి మర్చిపోయింది కాక, దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతకడం కాకుండా చివరికి దేవుణ్ణి ఏం చేస్తున్నారంటే వీళ్ళు మాటి మాటికి ఏం చేసావు మాకు, ఏం పెట్టావు మాకు. లేరు అలాంటి దరిద్రులు మన దగ్గర? ఏమన్నా ఉన్నారా? లేరా? ఉన్నారు. ఎంత పెట్టినా తల్లిదండ్రులు బిడ్డలు మాట్లాడుతున్నారు కొంతమంది. నేను నరసాపురం వెళ్ళానండి వాక్యం చెప్పటానికి. ఎల్లంగానే చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, ఇవాళ మీరు చెప్పే వాక్యం పిల్లవాళ్ళకి గుచ్చుకుపోవాలా అందొక ఆవిడ వచ్చి. ఎప్పుడు 2 సంవత్సరాల క్రితం చెప్పానండి. ఒకరోజు నేను వెళ్ళి వాళ్ళందరూ నిన్న ఎంత ఆనందపడ్డారు నేను వెళ్తే. నేను, అయ్యా ఇవాళ నువ్వు చెప్పే వాక్యం పిల్లవాళ్ళ కళ్ళు తెరవాలయ్యా అన్నది. మరి పుట్టినరోజుగా చెప్పాలి, మరి ఖచ్చితంగా చెప్పానండి. మంచి విషయాలు చెప్పాను వాళ్ళకి. మీరు గారాబం చేశారా మీకు పిండం పెడతారని చెప్పే పిల్లలు. మరి ఏం చేయాలా? మీరు బాగా ప్రేమిస్తే మీ పిల్లల్ని ఏం చేయాలి? తప్పులు చేయకుండా దండించి ప్రభు యొక్క శిక్షలో బోధలో వాడిని పెంచు. వాడి నరకానికి పోకుండా నిన్ను ఏం చేస్తాడు? గౌరవిస్తాడు, సన్మానిస్తాడు. నిన్ను నీకు నచ్చినట్టుగా నువ్వు పెంచుకుంటే వాడికి నచ్చినట్టుగా వాడు బ్రతుకుతాడు. చివరికి వాడు మరణించిన తర్వాత నరకానికి జారిపోతాడు. కనుక దేవుని చిత్తాన్ని ఎరగాలి మనం. దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. ఏం చేస్తున్నారు ఇశ్రాయేలీయులు? మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సంతాపం కలిగించిరి. అసలు నువ్వు కృతజ్ఞతలు చెప్పకపోయిన వచ్చిన నష్టం ఏం లేదు. కానీ దేవునికి గనక బాధ కలిగిస్తే నీ పుట్టగతులు లేకుండా చేస్తాడు దేవుడు. నీ తల్లిదండ్రులకు నువ్వు ముద్ద పెట్టపోయినా పర్లేదు, కానీ వాళ్ళ కన్నీళ్ళు కనుక తెప్పించావా నీకు అడ్రస్ లేకుండా పోతున్నాడు దేవుడు బైబిల్లో. ఆలోచించండి, దేవుడు ఎలాగైనా లేపుతాడు నిన్ను. బ్రతుకునిచ్చిన తల్లిదండ్రుల్ని గౌరవించిన నీ దౌర్భాగ్య బ్రతుకు నువ్వు బ్రతికితే ఏంటి వస్తాయేంటి భూమి మీద? నిన్ను పెంచడానికి ఎన్ని బాధలు పడ్డారాళ్ళు, ఎన్ని కష్టాలు పడ్డారాళ్ళు, ఎన్ని అప్పులు చేశారు నీ కోసం. ఏ జ్ఞానం లేదు నీకు? మనిషివి కదా నువ్వు? కొంతమంది అండి తల్లిదండ్రులు వద్దని పక్కన నెట్టేస్తున్నారు. ఆస్తులు ఎవడబ్బా సొత్తది? ఆస్తి ఎవడది? తల్లిదండ్రులు వద్దని బయటకు నెడుతున్నావు. ఆస్తి కూడా నాకు వద్దని వదిలే. ఆస్తులైతే కావాలి, తల్లిదండ్రులు మాత్రం పట్టించుకోరు. అది జ్ఞానమా? అందుకే చెప్తున్నాడు ఇశ్రాయేలుకి, మీకు ఇంత మేలు చేసినా కృతజ్ఞత లేనటువంటి మనుషులుగా బ్రతుకుతున్నారు మీరు భూమి మీద. ఒకవేళ కృతజ్ఞత లేదు, ఓకే పక్కన పెట్టే. మాటి మాటికి దేవుడికి శోకం కలిగిస్తున్నారు వాళ్ళు. మాటి మాటికి దేవుడిని శోధిస్తున్నారు వాళ్ళు. లేరు అలాంటి వాళ్ళు లేరు ఈరోజు. నువ్వు ముద్ద పెట్టకపోయింది కాక వాళ్ళ మీద తిట్టడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళని వేధించటం, ఏమంటే వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడటం. ఎవరిచ్చండి నీకు రైట్స్ అసలు బైబిల్లో? అంటే జ్ఞానం లేదు మనుషులకి. ఒక మాట చూపిస్తాను మీకు బైబిల్లో, మీకు భయం పుట్టాలి కదా, మరొక మాట చూపిస్తా. నిర్గమకాండం 21వ అధ్యాయం 17వ వచనం. నిర్గమకాండం 21వ అధ్యాయం
తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఎవడైతే తల్లినైనా తండ్రినైనా శపిస్తున్నాడో, ఎందుకయ్యా ఇంకా బ్రతుకుతున్నావు ఈ వయసులో కూడా, చావెళ్ళి అని గినక నోటి గుంట నీకు వచ్చిందా నువ్వు చచ్చినట్లెక్కే, చంపుతాడు నేను ఎదురు రోజు. అమ్మయ్యా నేను బ్రతికిపోయానండి, తిట్టట్లేదండి మా నాన్నని, అప్పుడప్పుడు కొడతాలేండి అనుకుంటున్నావా? కింద 15లో చెప్పాడు చూడు, తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్ష నొందును. ఎవడైతే తల్లి మీద తండ్రి మీద చెయ్యేస్తున్నాడో నీకు స్పాట్ పెట్టే ఉంచాడు దేవుడు ఏదో ఒక రోజు. నువ్వు మారికనైనా బైబుల్ చెప్పిన మాట మిస్ అవ్వదండి. చాలామందిని చూస్తున్నాను నేను, వయసులో చిన్నోడినైనా చాలామంది చూశాను నేను. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే యజ్ఞాలు వ్రతాలు చేయనక్కర్లేదు, అన్నదానాలు చేయనక్కర్లేదు, దేశ సంచారం చేయనక్కర్లేదు. నీ తల్లి నీ తండ్రిని సన్మానించు, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావురా నాయన. ఏమంటే కలిసి ఉంటే అంత ఆత్మీయతగా ఉంటుందండి. ఇది తెలియదండి, జ్ఞానం తెలియదు వాళ్ళకి, జనాలకి. కలిసి ఉంటే ఎంత బాగుంటుందండి. ఒకప్పుడు చూడండి, మా తాతలు ముత్తాతలు ఒకే కుటుంబంలో 20 మంది కలిసి ఉండేవాళ్ళు. ఈరోజు ఎందుకు కలిసి ఉండట్లేదు? అందరూ క్రైస్తవులే కదా, ఆనాడు క్రైస్తవులు కాదు. ఆనాడు ఇంత జ్ఞానం లేదు, ఇంత టెక్నాలజీ లేదు, ఇంత ప్రాపర్టీ లేదు ఆ రోజుల్లో. ఈరోజు ప్రాపర్టీలు పెరిగాయి, టెక్నాలజీ పెరుగుతుంది, సంపద పెరుగుతుంది, మనుషుల్లో భక్తులుగా కనబడుతున్నారు, కానీ దేవుడంటే భయం లేదు, దేవుని జ్ఞానం అంతకన్నా లేదు. అందుకే వీళ్ళంటే ఆడకపడదు, వాళ్ళంటే ఈలకపడదు, వీళ్ళంతా చస్తే పోయేది నరకానికి, పరలోకం కాదు. ఇక్కడ ప్రార్థనకి వెళ్ళొచ్చు, ఇక్కడ ప్రార్థన చేయొచ్చు, ఇక్కడ ఎవడ అబ్జెక్షన్ పెట్టడం మీకు సంఘంలో. కానీ ఏ దినాన మనం చచ్చిపోతామో ఆ దినాన్ని డిసైడ్ అయిపోతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలో. అందుకే చెప్తున్నాడు. మరొక మాట చూడడం ముగించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరిస్తే ఇందులో ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారో ఒకసారి చూద్దాం. మనందరికి తెలుసు ఈ మాటలు, అయినా కూడా పరిచయ భాగంగా మీకు ఒక మాట చూపించాలని ఆశపడుతున్నాను నేను. లోకాసువార్త 17వ అధ్యాయం 15 నుంచి రా తల్లి. లోకాసువార్త 17వ అధ్యాయం 15 నుంచి రా. ఇదంతా తెలుసు కాబట్టి మొత్తం వద్దులే కానీ మనకి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో, ఏమండి ఎందుకు గొప్ప శబ్దం చేశాడు స్వస్థత పొందినోడు తెలుసా మీకు? అప్పటికే స్వస్థత పొందుకోవడానికి ఎంత వయసు ఉంటుందో తెలుసాడు సుమారుగా. కొన్ని సంవత్సరాలు తరబడి వైద్యుల చేత వైద్యం పొందుతున్నా రోగానికి నివారణ జరగకుండా అనేక మంది అంటున్నా, అనేక మంది దూరం పెడుతున్నా. ఏమన్నా కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ఎవడు రానిస్తాడండి? మీరు ఆలోచించండి. ఎవడన్నా తొమ్మితే తగ్గితేనే ఆయన పక్క రాని మనం. ఎందుకంటే అక్కడికి మనమేదో నెంబర్ 1 మంచి ఆరోగ్యం కలిగిన వాళ్ళలాగా, అవునా కదా? కానీ కుష్ఠవ్యాధి కలిగిన వాడిని ఎవరు రానిస్తారు ఇంటికి? ఎవడు ప్రేమిస్తాడు వాడిని? ఎవడి దగ్గర రానిస్తాడు? ఎన్ని బాధలు పడి ఉంటాడండి? ఎంతమంది వైద్యుల చేత ఆనాడు ఎంత మందు వాడుంటాడండి? అలా స్వస్థత కలిగిన వెంటనే అసలు చెప్పలేనంత ఆనందంతో, ఏ మనిషి అయితే మీరు వెళ్ళిపోయి యాజకుని కనపరుచుకోండి అని చెప్పాడో, ఏ మనిషి అయితే చెప్పాడో ఆ మనిషి వలనే ఈ కార్యం జరిగిందని ఎవరు ఎరిగారండి? ఒక అన్యుడు మాత్రమే ఎరిగాడండి. ఒక్కడు మాత్రమే ఎరిగాడు. ఎరిగితే మహిమపరుస్తూ దేవుని దగ్గరకు వచ్చాడు, యేసుప్రభు వారి దగ్గరకు వచ్చాడు. యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే యేసుక్రీస్తు ప్రభు అద్భుతమైన క్వశ్చన్ చేయండి. చూడండి అక్కడ బాగుంటుంది, చూడండి. తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు, 10 మంది శుద్ధులు కాలేదా? ఏమయ్యా నువ్వు ఒక్కడే వచ్చావు, 10 మంది, మరి 10 మంది కుష్ఠరోగం కలిగిన వాళ్ళు నా దగ్గరకు వచ్చారు, 10 మందిని వెళ్ళిపోయి యాజకుని కనపరుచుకోండి అని చెప్పాను నేను, మరి 10 మంది శుద్ధులు కాలేదా? నువ్వు ఒక్కడే వచ్చావేంటి? మరి మిగతా 90 ఎక్కడా? 90? మేలు పొందుకొని మేలును మర్చిపోయినటువంటి మనుషుల 9 మంది. మేలు పొందుకొని యేసుక్రీస్తు వారి వలనే నాకీ స్వస్థత కలిగిందని హృదయపూర్వకంగా విశ్వసించాడు కనుకనే ఆ విశ్వాసం అతనిని స్వస్థపరిచినట్టుగా మన గ్రంథంలో కనపడుతుంది. ఈరోజు కూడా నిత్యం మేలు పొందుకుంటున్నా, ప్రతినిత్యం దేవుని మందిరానికి వస్తున్నా, దేవుడు చేస్తున్నటువంటి మేలును మర్చిపోయి కృతజ్ఞత లేనటువంటి వ్యక్తులుగా ఎక్కడున్నారో చూడండి. ఎక్కడున్నారో? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, 3వ అధ్యాయం 2వ వచనం చూడండి, ముగించేద్దాం. తిమోతి గారికి రాసినటువంటి, క్షమించండి, 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా
జాగ్రత్తగా వినాలి. వీళ్ళంతా ఎక్కడోళ్ళో మీరు చెప్పాలి నాకు. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు అన్నాడు. స్వార్థప్రియులు అంటే స్వార్థం అంటే అర్థం ఏంటి? స్వార్థం అంటే అర్థం ఏంటి? స్వార్థం అంటే అర్థం ఏంటి? నేనే బాగుండాలి, నేనే పాడాలి, నేనే చెప్పాలి, నేనే అన్నిటికీ అనేది స్వార్థం. ఇప్పుడు ఇది నాదే అన్నదానికను ఇది మనదే అన్నదానికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. ఇప్పుడు ఇదంతా మనదే అన్నాను అనుకోండి, ఇది స్వార్థమా? కాదండి. ఇది నాదే అన్నాను అనుకోండి, ఇదేమైపోతుంది? అది స్వార్థం. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షకులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు. ఎవరికి అవిధేయులు అంటే వీళ్ళు? తల్లిదండ్రులకే అవిధేయుల. తల్లిదండ్రులకే అవిధేయుల అంటే తల్లిదండ్రులు కూడా ఏం చేయరు? వీళ్ళు పట్టించుకోరు. ఎక్కడ ఉంటారు వీళ్ళంతా? ఏ ఊరిలో ఉంటారు వీళ్ళంతా? 5వ వచనం దగ్గరికి వెళ్ళిపోండి. ఎవరు వీళ్ళంతా? అదన్నమాట. ఎవరంటే వీళ్ళంతా స్వార్థపరులు. ఎవరు? భక్తిపరులే. తల్లిదండ్రులకు అవిధేయులు ఎవరు? భక్తిపరులే. ఏమండి, ఈ టీం అంతా ఎక్కడుందంటే భక్తి అనే వేషాన్ని ధరించుకొని మందిరంలోకి వచ్చి కూర్చొని, దేవా నేను ఉండాలేను, అసలు నేను బ్రతకాలేను. నిజంగానే ఉండలేవు, బ్రతకలేవు. ఎందుకంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ ఆటలన్నీ ఇక్కడే, నీ పాట అయినా ఆట అయినా వేట అయినా ఇక్కడే. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్ఞానం లేదు, ఉపాయం లేదు, తెలివి లేదు, ఏది పని చేయదు అక్కడ. అసలు ఏం పని చేయదు అక్కడ. చచ్చిపోయి ఎప్పుడైతే తీసుకెళ్ళి ఆత్మను తీసుకెళ్ళిపోయి చెరలో బంధించేశాడో, ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత నీ తెలివితేటలు ఏం పని చేయవు అక్కడ. అందుకే అంటున్నాడు, పైకి భక్తి గలవారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు. ఆశ్రయిస్తే స్వార్థం ఉండదు, ఆశ్రయిస్తే అసూయ ఉండదు, ఆశ్రయిస్తే ధనాపేక్ష ఉండదు. ఏది ఆశ్రయిస్తే? భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయిస్తే స్వార్థం మనలో ఉండదు. ఆలోచించండి ప్రియులారా. అందుకే కిందకు వచ్చేసరికి ఏమంటున్నాడు? ఇట్టి వారికి కొంచెం దూరంగా ఉండి నాయన తిమోతి అని చెబుతూ, పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడూ పొందలేనటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే మళ్ళీ వీళ్ళు రోజు ప్రార్థనలే, రోజు భక్తికి సంబంధించినటువంటి పాటలే పాడతారు వీళ్ళు. వీళ్ళని చూస్తే మనకు ముచ్చటేస్తుందండి. కొంతమందిని చూస్తే, అబ్బా ఏంటి భక్తి, ఏంటి ఎల్లప్పుడూ నేర్చుకుంటాడా? ఎల్లప్పుడూ నేర్చుకుంటాడు. కుటుంబ ప్రార్థనలకు వస్తాడు, సభలకు వస్తాడు, ఆరాధనకు వస్తాడు, క్లాసులకు వస్తాడు, అన్నిటికి వస్తాడు. కానీ బ్రతుకును మాత్రం మార్చుకోడు. ఏముంది? భక్తి ఉంది. భక్తి ఉంది కానీ వాక్యం విని బ్రతుకును మార్చుకోడు. ఎట్లాంటి వాళ్ళని భక్తిహీనులు అంది బైబిల్. ఇప్పుడు కృతజ్ఞత లేనటువంటి మనుషుల తత్వం చూసాం. ఇప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఎంత మేలు చేస్తాడో ఒక్క మాట చూసి ముగించేద్దాం ఇక కంప్లీట్గా. 145వ కీర్తన 18 నుంచి చూడండి. 145వ కీర్తన, అందరూ బైబిల్ తీయండి. 145వ కీర్తన 18 నుంచి. తనకు మొరపెట్టి వారందరికీ తనకు ఏమంటే పైన చెప్పాడుగా మొరపెట్టి వారు అందరికని. మళ్ళీ కిందకు వచ్చేసరికి తనకు నిజంగా అంటున్నాడేంటి అంటే, నిజంగా కాకుండా కూడా మొరబెట్టోళ్ళు ఉన్నారా? నిజంగా మొరబెట్టోళ్ళు ఉన్నారు. అబద్ధంగా ఏదో వంచిన అభిప్రాయం కలిగి, ఏదో స్వార్థం కలిగి, ఏదో ఏమంటే అసూయ కలిగి ఏమంటే ప్రార్థన చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. అందుకే అన్నాడు తనకు నిజంగా మొరపెట్టాలి. నన్నెవరో చూడాలి, నన్నెవరో పొగడాలి, నేను ప్రార్థన చేస్తున్నా, నేను గొప్ప ప్రసంగికుణ్ణి, గొప్ప ప్రార్థనాపరుణ్ణి, ఇదొద్దండి. వేషధారంతో కూడింది అదంతా. మనుషులు నిన్ను పొగిడినా పొగడకపోయినా, మనుషులు నిన్ను చూసినా చూడకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మన భక్తి దేవునికి నచ్చాలి. మన ప్రార్థన ఎవరికి వినబడినా. ఒక తెల్లారగట్ల 3:30 ప్రార్థన చేస్తాడు, ఒక ఆయన 4 చేస్తాడు, ఒక ఆయన 4:30 చేస్తాడు. ఏమంటే నువ్వు చేసే ప్రార్థన ఊరోళ్ళకి వినపడాలా, దేవునికి వినపడాలా? ఎవరికి వినపడాలా? ఇప్పుడు 10 డ్యూటీ చేసి వచ్చి పడుకొని జర్నీ చేసి వచ్చి పడుకున్న వాళ్ళకి 12 అయింది. నువ్వు 3:30 ప్రార్థన మైకి పెట్టేసి గోలగోలు చేస్తుంటే నిద్ర పట్టుద్దా? అసలు విశ్వాసి కూడా ఏమనిపించద్దండి ఈ ప్రార్థన వినపడి? ఏమనిపిస్తుందండి?
వీళ్ళకి ఏం పోయే కాలం రీ గోలేంటి అని అంటారు లేదా? ఒకరోజు మరీ దగ్గర పిలిచి చెప్పింది నేను ఒక ఆయనకి, అన్నా తెల్లారగట్ట 4ంటికి ప్రార్థన చేయి. ఎవరికి వినపడాలని చేస్తున్నావు ప్రార్థన? నువ్వు దేవునికి వినపడేలా చేయి, ఊరు మొత్తం కోసం చేయి, కానీ దేవునికి వినపడేలాగా. ఎందుకు ఊరిలో కుక్కలు మళ్ళీ గోల చూడండి, వీళ్ళు ఇక్కడ మొదలుకొని 3:30 నుంచి కుక్కలు 6 తెల్లారిన దాకా ఒకటే బ్యాండ్ మేళం కుక్కలు. ఏమండి ఇక మనుషులు నిద్రపోద్దా ఊళ్ళో? అసలు వాక్యం తెలియనటువంటి అన్ని జనులు ఎంత డిస్టర్బ్ చేస్తున్నారండి క్రైస్తవ్యం. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన చేస్తే ఎవరికి వినపడాలి? నువ్వు చేసే ప్రార్థన దేవునికి వినపడాలి. ఊరంతా ఎందుకు సాటింపేసుకోవడం? దగ్గర పిలిచి చెప్పాను నేను, అవసరమైతే దేవునికే వినపడాలనుకుంటే గొట్టం పైకి తిప్పెట్టుకో. గట్టిగా వినపడాలనుకుంటే దేవునికే. నువ్వు హృదయం చేసుకున్నా వినపడద్దా ఆయనకి? నువ్వేంటి బాబు గోల చేసి అర్థమేంటి ప్రార్థన చేసేటప్పుడు? మత్తయి వార్త 6 మొదలు వచ్చిన దగ్గరికి వెళ్ళండి. వద్దాం మళ్ళీ ఇక్కడికి. మత్తయి వార్త మనుషులకు కనబడవలెనని. ఏమండి మనుషులకు కనబడటానికి కాదండి భక్తి. వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న నీ తండ్రి వద్ద ఏం బాగొట్టుకుంటారు మీరు? ఆయన ఇచ్చే ఆశీర్వాదం బాగొట్టుకుంటాను. ఓవర్ యాక్షన్ చేస్తే మనుషుల ముందు నేనే బాగా వాక్యాలు చెప్పగలను, నేనే బాగా ప్రార్థన చేయగలను, నా అంత భక్తిపరుడే లేడు అని తెల్లారగట్ల 3ంటికి మైకి పెట్టి గోలగోలు చేసామనుకో, గొట్టం ఉండదు, నువ్వు కూడా ఉండవు. ఇక ఆంక్షలు వచ్చేసేయండి సమాజంలోకి. వీళ్ళు చేసే పనికి మళ్ళీ గోళ్ళ వల్లే అసలు ఎవడన్నా గొట్టాలు పెట్టి కనుక వాక్యాలు చెప్పాడా తీసేయమన్నారు గొట్టాలన్నీ కూడా. ఒక పద్ధతి పాడుండాలి. ఒక పెద్ద మనిషి ముందుగానే మందిరంలోకి వెళ్ళాలని చెప్పాడు నిన్న. అన్న 10 దాటితే మైకు మోగిందా, ఒక సైన్యం ఉందంట బయట అరుగుల మీద కూర్చుని సైన్యం ఉందంట, అది వచ్చేస్తారు వాళ్ళు వచ్చేస్తే మేము ఏం చేయలేము పాస్టర్ గారు, 10 దాటిన తర్వాత మైకు మోకటానికి వెళ్ళేది అన్నాడు ఒక పెద్ద మనిషి వచ్చి నిన్న. అంతే ఆపేసాను, 9:55కి ఆపేసాను నేను. కనుక ప్రేమ దేవుని వరలరా, నిజంగా దేవునికి మొరపెట్టు వారికి కంటిన్యూషన్ చేయడం, ఇక నిజంగా మొరపెట్టిన వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉండి తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించి వారందరినీ కాపాడుతాడు. చాలిక ఏం చేస్తాడంటే ఆయన్ని ప్రేమించే వారందరినీ ఎక్కడున్నా కాపాడతాడు. దావీదు గారు అంటాడు కదా, ఏమండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను, ఎందుకంటే నేను ఈ గొర్రెల కాపరిని, కానీ నాకు నా పరలోకపు తండ్రి కాపరి. ఆయనే నా కాపరిగా ఉన్నప్పుడు ఆ సింహం ఏం చేస్తుంది, ఎలుగుబంటి ఏం చేస్తుంది, ఈ పాములు ఏం చేస్తాయి, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్టుడు ఏం చేస్తాడు నన్ను? ఆ ధైర్యంగా మనం ఉండొద్దా? ఏమండి ఫైనల్లో చెప్పారు కానీ ఫైనల్లో దుష్టుడు ఆపుతున్నారు. మేము ఈ లోకంలో దేనికి భయపడం, కానీ ఆడొక్కడికే భయపడతామన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆడు ఎప్పుడైనా కనపడ్డా మీకు? పోనీ ఎప్పుడైనా కలిసి ఏమన్నా మీతో టీ తాగాడా? ఎప్పుడైనా కలిసి భోజనం చేశాడా? పోనీ కలిసి ఎప్పుడైనా ముచ్చట చెప్పాడు నీకు? కనపడినటువంటి ఆడికి భయపడుతున్నాం అంటే నిజంగా నువ్వు భక్తిపరుడువేనా? ఈ మధ్య సీరియల్లో కూడా దయ్యాల సీరియల్ వచ్చినాయి, అవునా కాదా? ఉన్నాయా దయ్యాల సీరియల్? ఉన్నాయా లేవా? ఇక్కడ తలకాయ ఒకటే దొరికిపోతారనా? మీరు తలకాయ ఓపకపోయినా మీరు ఎవరెవరు సీరియల్ చూస్తున్నారో డేటా అంతా చెప్తాను నేను. ఒక మాట చెప్పానండి చాలా రోజుల క్రితం, సీరియళ్ళు బాగా చూస్తున్నారా? ఈసారి గుర్తుపెట్టుకోండి, మీరు బుర్రకథలుగా చెప్పేది ఆలోచించుకోండి. 40,000 పెట్టి ప్రొజెక్టర్ తెచ్చి పెట్టాం, ఎపిసోడ్ మీద ఎపిసోడ్ 300 GB పెన్ డ్రైవ్ తీసుకొచ్చాను, నా దగ్గర ఉంది. సీరియల్ అన్నీ ఎక్కించి దాంట్లో ఇక మీ లాస్ట్ రోజు అదే వేసేది. ఆలోచించుకో, బుర్రకథ కాదే వేసేది, సీరియల్ వేయటం ఇక లాస్ట్లో మీకు. ఎందుకంటే అయిపోద్ది, ఇక ముగింపు అక్కడ ఇస్తాం మేము. నువ్వు చూసే సీరియల్కి ముగింపు ఉండదు, కానీ నీకు మాత్రం ముగింపు ఇచ్చేస్తాం ఆ రోజు. ఆలోచించుకోండి. సమయం ఒక అరగంట వేస్ట్ అయిపోతే గిలగిల ఆడిపోద్దండి, ప్రాణం ఆత్మ ఘోషించొద్దండి. ఒక పూట ఒక ముద్ద తినడం లేట్ అవ్వండి. షుగర్ ఉన్న వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి చూడండి. షుగర్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న ఒక అరగంట లేటు తిన్నాను అడిగి చూడు. అస్సలు ఎంత ప్రమాదం వచ్చినా అస్సలు ఒక్క సెకండ్ కూడా లేట్ అవ్వకుండా తింటారు షుగర్ ఉన్నవాళ్ళు. చూడండి, షుగర్ ఉన్నవాళ్ళు ఆకలి అవుతుంది అన్నప్పుడు వెంటనే ఒక 15-20 నిమిషాల్లోపు కనుక భోజనం పెట్టకపోతే మంట తగిలినటువంటి మొక్క ఎలాగైతే వాడిపోతే అలా వాడిపోతారండి.
ఆత్మ కూడా అంతేనండి. వాక్యం లేకపోతే ఆత్మ అలాగే బలహీనపడుతుంది. ఆత్మ బలహీనపడితే ఎప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా దేహాన్ని విడిచి చూస్తూ ఉంటుంది ఆత్మ. కనుక ప్రియమైన దేవుని వరలారా, కృతజ్ఞత లేనటువంటి మనుషుల యొక్క తత్వాన్ని చూసాం. కృతజ్ఞత కలిగినటువంటి మనం దేవునికి నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉండాలని ప్రభువైన క్రీస్తు వారి పేరట మీకు మనవి చేస్తూ నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నా. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ. చిన్న